Hi guys, hello, Narendra Manchukunar. So basically guys, ఓల్డ్ ఇయర్ అయిపోతుంది 2021 బాయ్ 2022 వెల్కమ్ హాయ్ హలో అని చెప్పి ముగ్గులు గిగ్గులు అవన్నీ చుట్టమే కాకుండా ఈ టాప్ 6 అప్లికేషన్స్ ని మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని వీటిని కూడా యూజ్ చేయండి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ అప్లికేషన్స్ లో సగం వాటుకు మహేష్ గాడి చెప్పిండు, దిమాగ్ లేనోడు మహేష్ గాడి ఇంకా నా తలకాయ తిన్నీకి వచ్చేసిండు అనమాట నా జీవితంలోకి. సో గైస్ నేనేం చెప్తానంటే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు రీసెంట్ గా డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తున్న ఒక బెస్ట్ అప్లికేషన్ మీరు ఏది ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను తెలుసుకుంటా. అందరికి గుండెకాయలు ఇస్తా. ఏదైనా తిట్టేది ఉంటే మహేష్ గారిని తిట్టండి కామెంట్ సెక్షన్ లో, అందరికి గుండెకాయలు ఇస్తాను. నేను కామెంట్ కూడా చేస్తాను, నేను మీకు కూడా సపోర్ట్ చేస్తాను. న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చింది, దావత్ అనేది ఇంపార్టెంట్ భయ. ఓమిక్రాన్ గిమిక్రాన్ అవన్నీ చాలా కొత్త తలనొప్పులు వస్తున్నాయి. అయితే ఫేస్బుక్ ఎప్పుడైతే మెటావర్స్ అని చెప్పి లాంచ్ చేసిందో అందరికి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, ఏందిరా మాయాలోకం చూపిస్తుండని. బట్ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఈ మాయాలోకాన్ని లేకపోతే ఈ మెటావర్స్ ని ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు మన స్మార్ట్ ఫోన్ లోంచి, పీసీలోంచి, ల్యాప్టాప్ లోంచి. అండ్ అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఐఓఎస్ అన్న భేదభావాలు లేకుండా ఎవరన్నా చేసుకోవచ్చు, ఎక్కడ నుండి చేసుకోవచ్చు. దావత్ అంతా కూడా ఒక ప్రపంచంలో, కొత్త ప్రపంచంలో అవుతుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ ఫస్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి, అదే నెక్స్ట్ మీట్ అనమాట. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏంటంటే గైస్, సింపుల్ గా మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ లోంచి. అక్కడ నుండి మీరు యూజర్ ఐడి లైక్ సింపుల్ గా మీరు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత గైస్ మీకంటూ ఒక సపరేట్ అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఎవ్రీ కస్టమైజేషన్, మీరు క్లోతింగ్ నుంచి ఎవ్రీథింగ్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే గైస్ ఇందులో కాన్ఫరెన్స్ హాల్స్ అని, అంతేకాకుండా పార్టీ హాల్స్ అని, ఆఫీస్ రూమ్స్ అని ఎన్నో రకాల ఏరియాస్ అనేవి ఉన్నాయి వీళ్ళ ఓవరాల్ నెక్స్ట్ మీట్ అప్లికేషన్ లో. అండ్ గైస్ ఇందులో మీరు ప్రతి ఒక్క ఈవెంట్ ని ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు. లైవ్ కాన్ఫరెన్స్ అని, ఆఫీస్ మీటింగ్స్ అని, కాలేజ్ సెమినార్స్ అని. మీరు కావాలనుకుంటే ఇందులో వీడియోస్ ప్లే చేసుకోవచ్చు, పీడిఎఫ్లు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, వాట్ నాట్ ఏదైనా చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే లైవ్ ముఖం కూడా చూపించి హాయ్ హలో అని చెప్పి మాట్లాడుకోవచ్చు. అయితే గైస్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ అప్లికేషన్ లో క్యారెక్టర్స్ అన్నిటిని మీరు లైక్ గేమ్ ఎలా అయితే కంట్రోల్ చేస్తారో అలా జాయిస్టిక్ తోటి కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా క్యారెక్టర్ లైక్ లెట్స్ మీ ఫ్రెండ్ గాడు ఉన్నాడు, నేనే మహేష్ గారితో తోటి మాట్లాడాలంటే వాడి మీద ఇట్లా కొట్టేసి అరే మాట్లాడరా అంటే అన్మ్యూట్ అయిపోతుంది అండ్ వాడు నాతో మాట్లాడొచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో చాలా యూనిక్ అండ్ అంతేకాకుండా కొత్త ఎక్స్పీరియన్స్ పట్టుకొస్తుంది. నేను మెటావర్స్ ని రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇండియాలో ఫస్ట్ అప్లికేషన్ ఇదే భయ్యా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత సెకండ్ అప్లికేషన్ వచ్చేప్పటికి భయ్యా న్యూ ఇయర్ వస్తుందంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి అని చెప్పి వీడియో క్లిప్పులు పెడుతుంటారు. లేకపోతే మ్యారేజ్ డేలు, గీరేజ్ డేలు వచ్చినాయి అంటే ఓ 4-5 ఫోటోలు పెట్టి జిగేల్ అనుకుంటే గయ్యే చైనీస్ అప్లికేషన్ లో వీడియోలు చేసి పంపిస్తుంటారు. భయ్యా ఒక వీడియో ఎడిటర్ చెప్తా ఇది పుణ్యానికి దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా అన్ని వందల బీభత్సమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయన్నమాట. అదేంటంటే స్లైస్ అప్లికేషన్ అనమాట. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ వచ్చేప్పుడు గైస్ మీకు ఎన్నో రకాల అన్లిమిటెడ్ ఫీచర్స్ వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇందులో వీడియోని స్లో చేయొచ్చు, ఫాస్ట్ చేయొచ్చు, వరుస పెట్టి ఫోటోలు పెట్టేసి మ్యూజిక్ పెట్టుకోవచ్చు, మ్యూజిక్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది ఇందులో అవైలబుల్ గా, ఫోటోస్ అండ్ వీడియోస్ అన్ని చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ వన్ స్టాప్ అప్లికేషన్ అనమాట ఈ అప్లికేషన్. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఒకవేళ ఈ న్యూ ఇయర్ లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఏదైనా వీడియో పంపించాలనుకుంటే జిగేల్ అనుకుంటే ఈ అప్లికేషన్ ట్రై చేయండి, మీకు మస్తు మజా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేప్పుడు భయ్య మన జీవితంలో బీభత్సంగా చేసే స్మార్ట్ ఫోన్లు ఏంటంటే ఒకటి ఇన్స్టాగ్రామ్ చూడటం, రెండోది స్క్రీన్ షాట్లు తీయడం భయ్య. అండ్ స్క్రీన్ షాట్లు తీసిన తర్వాత అది దారుణమైన విషయం ఏంటంటే వాటిని డిలీట్ చేయడం మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతామో తెలియదు. సొంత ఫోటోలన్నీ డిలీట్ చేస్తాం కానీ తెలిసి తెలియకుండా, బట్ స్క్రీన్ షాట్స్ మాత్రం మర్చిపోతాం. నేను మొన్న తొవ్వితే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న కొన్ని స్క్రీన్ షాట్స్ ఇంకా నా ఫోన్లో ఉన్నాయి. వావ్ ద అన్న ఇంకా బూత్ వెళ్తలేదు ఇంకా. సో ఇక్కడ ఏంటంటే ఈ మార్క్ అన్న అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మీరు ఒక టైం పీరియడ్ సెట్ చేసుకోవచ్చు. లైక్ స్క్రీన్ షాట్ తీసిన పావు గంటకి డిలీట్ అయిపోవాలి, అరగంటకి డిలీట్ అయిపోవాలి, 3 రోజులు డిలీట్ అయిపోవాలని. అండ్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని బిందాస్ గా పడుకోండి. మీరు ఇంకా ఎటువంటి ఫికర్ పడకుండా ఆ స్క్రీన్ షాట్లు అవన్నీ డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతాయి. అండ్ 15-20 రోజుల తర్వాత అవి ఆటోమేటిక్ గా రీసైకిల్ బిల్ నుంచి ఖతం అయిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేప్పుడు గైస్ హ్యామర్ అనమాట. గైస్ ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ పోయిందంటే ఫస్ట్ భయపడేది ఏంటంటే వాడు ఫోన్ ఆపేస్తాడు, ఎయిర్ప్లేన్ మోడ్ పెట్టేస్తాడు, ఫోన్ కాల్స్ ఎత్తాడు, అయ్యి అని చెప్పి చాలా లొల్లులు ఉంటాయి. ఆబ్వియస్ గా ఫోన్ పోగానే ఫస్ట్ దొంగ ఏం చేస్తాడంటే దొంగతనం చేయగానే ఫోన్ ఆపేస్తాడు. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఒక ఫేక్ యూఐని క్రియేట్ చేస్తుంది గైస్. ఒక లైక్ ఫోన్ ఆఫ్ అయిపోయిన యూఐని అండ్ అంతేకాకుండా ఎయిర్ప్లేన్ మోడ్ని అన్నిటినీ యూఐని మీరు క్రియేట్ చేస్తుంది. ఒక ఎమర్జెన్సీ SOS నంబర్ అనేది పెడుతుంది. ఎప్పుడైతే ఈ అప్లికేషన్లోకి వెళ్ళి వాడు లైక్ సింపుల్ గా స్విచ్ ఆఫ్ చేశాడో ఇమీడియట్ గా ఆ SOS నంబర్ కి మెసేజ్ వెళ్ళిపోతుంది, లొకేషన్ అండ్ అంతేకాకుండా ఎక్కడెక్కడ ఉన్నాయి లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అందా అండ్ లైవ్ లొకేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లో ఉంటే బెటర్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఊగిన దొంగతనాలు అయిపోయి
దాని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేప్పుడు గైస్ స్మార్ట్ ఫోన్స్ లో నేను రీసెంట్ గా ఐఫోన్ తీసుకున్న ఆ పర్టికులర్ ఫోన్ లో ఉన్న ఒక మంచి ఫీచర్ అనమాట. ఏంటంటే ఫోన్ చేతిలో పట్టుకోగానే ఆ డ్రిర్ అని చెప్పి పెద్ద పెద్ద సౌండ్లు రావు భయ్య ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు, తక్కువైపోతుంది. సిమిలర్ ఫీచర్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుంటే మీకు వస్తుంది అనమాట. అప్లికేషన్ ఏంటంటే పిక్ రింగ్ స్టాప్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే మీరు ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు లైక్ ఆఫీస్లో మీటింగ్లో ఉన్నారు, పర్ర అని మోగుతుంది, సడన్గా పట్టుకోగానే లో అయిపోతుంది. అలాంటి ఫీచర్ అనమాట ఇది. సో కావాలనుకుంటే ఈ అప్లికేషన్ ట్రై చేయండి, చాలా మంచి ఉపయోగం ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేప్పటికి భయ్య మైండ్ లీక్ అనమాట. భయ్య ఎడిక్షన్ అనేది ఏదైనా దారుణమే, అది పొగైనా మందైనా లేకపోతే ఫోన్ అయినా యాప్ అయినా ఏదైనా దారుణమే భయ్య. ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉండాలి, లేకపోతే ఏదో దరిద్రం అవుతుంది. అండ్ అదైన తర్వాత మనం రిగ్రెట్ అవుతా కూర్చుంటాం, అరే ఎందుకురా ఇట్లా చేసినాం, మనం ఆగమన్నప్పుడు ఎందుకు ఆగలే అని. సో అలాంటి మీరు రిగ్రెట్లు ఉండకూడదు అనుకుంటే ఈ మైండ్ లీక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే గైస్ మీరు ఏదైతే అప్లికేషన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారో దాన్ని ఎనేబుల్ చేసిరంటే ఒక టైం పీరియడ్ వరకు అదే ఒక అనాలిసిస్ చేసి చెప్తుంది, అరే బాబు నువ్వు ఇంత రోజుకి ఇంతసేపు వాడి అప్లికేషన్ అని. దానికి మించి మీరు వాడుతున్నారు అనుకోండి, జోకర్ ముఖమో లేకపోతే మీ ముఖమో ఏదో ఒక పిచ్చి వీడియోలు అట్లాంటి ప్లే చేస్తారు, అంటే అడల్ట్ వీడియో ప్లే చేయదు, ఫన్నీ వీడియోస్ ప్లే చేస్తావు. సో దట్ ఏంటంటే నువ్వు అప్లికేషన్ లో డిస్ట్రాక్ట్ అయిపోయి నార్మల్ జీవితంలోకి వస్తావని. సో ఈ 6 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో 2022ని మొదలు పెట్టడానికి రచ్చ చేయడానికి చాలా ఉపయోగపడుతున్నాయి నా ఒపీనియన్. మీరే అనుకున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ బై ద వే గైస్ ఎవరెవరైతే వీడియో చూస్తారో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, అంతా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.